ఉత్తరప్రదేశ్లోని బృందావన్లో ఉన్న బాంకీ బిహారీజీ ఆలయంలో దర్శన వేళలు పూజా విధానాలను మార్చడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు కీలక విచారణ జరిపింది. ముఖ్యంగా భక్తుల నుంచి డబ్బులు తీసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించడంపై న్యాయస్థానం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఈ సమస్యపై లోతుగా దర్యాప్తు చేయడానికి ఆలయ నిర్వహణ కోసం ఒక ఉన్నత స్థాయి కమిటీని సుప్రీంకోర్టు నియమించింది. భక్తుల మనోభావాలు, పాత సంప్రదాయాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న అధికారుల తీరుపై న్యాయమూర్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయంలో దర్శన సమయాల్లోనే కాకుండా పలు మతపరమైన పూజా విధానాల్లో కూడా అధికారులు మార్పులు చేస్తున్నారని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు కోర్టుకు వివరించారు. ముఖ్యంగా ఎన్నో ఏళ్లుగా వస్తున్న ఆచారం ప్రకారం స్వామివారికి విశ్రాంతి వేళలు ఉంటాయని, అయితే అధికారులు ఆ సమయాల్లో కూడా డబ్బులు తీసుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారని తెలిపారు. దీనిపై విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఆలయ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. దేవతలకు విశ్రాంతినివ్వకుండా ప్రత్యేక పూజలు చేయాల్సిన అవసరం ఏముంది అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఆచారం ప్రకారం వస్తున్న పవిత్రమైన ఆలయ నియమాలు, సమయాలను తప్పకుండా పాటించాలని ఆలయ అధికారులను ఆదేశించింది. దర్యాప్తు కమిటీతో పాటు ఆలయ నిర్వహణ కమిటీ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేయాలని ఆదేశాలు ఇచ్చింది. ఈ కేసు విచారణను జనవరి మొదటి వారానికి వాయిదా వేసింది. పవిత్ర ఆలయ సంప్రదాయాలను పరిరక్షించేందుకు సుప్రీంకోర్టు తీసుకున్న ఈ నిర్ణయంపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.